ఆదిలాబాద్ జిల్లా సంజయ్ నగర్లో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్ కూటికి చేరారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తాను గెలవకపోయినా తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడిందని అన్నారు. అయితే ప్రజల అభిమానం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. ఈ 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండబోతుందని అన్నారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. कोई शर्माने की जरूरत नहीं, आगे आ जाओ पूरे लोग जो खंडवा डाल लिए बैठ जाओ. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. 2009లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గెలిస్తే మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక సీట్ గెలిచింది. అప్పుడు మాత్రం సక్కు ఆశపడాలి. సో అట్లా మన ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధి జరగలేదు. అవునా కాదు? అంటే మనం కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధి చేయడం ఈజీ అవుతుంది, అల్కర్ అవుతుంది. అవునా కాదు? 2009లో ఒక ఆత్రం సక్కునే గెలిపించు, 2000 మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఒక కానాపూరే గెలవలేదు. మనమందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మనం గట్టిగా పట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అందరూ ఏమన్నారు, పెద్దమ్మా दीदी सब लोग बोल क्या बोले, कांग्रेस पार्टी मार गया, कौन है कांग्रेस पार्टी में, कांग्रेस पार्टी को साफ भूल गए. बोले कि नहीं बोले? अभी मुख्यमंत्री कौन बना? कांग्रेस पार्टी. सही बात है गलत? मैं 6 महीने से बता रहा हूं आपको, ये गवर्नमेंट जाने वाला है. ये केसीआर को लोगों ने उठा के फेंक देते. ఈ కేసీఆర్ ని బంగాళాఖాతంలో విసిరేస్తారు. మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. మన ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెసే గెలిస్తే గనక మనం బాగా అభివృద్ధి చేసుకోవచ్చని నేను 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నా. నేను 6 నెలల ముందే మీరు యూట్యూబ్ లో వీడియోలు